5 రోజులుగా తాము సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ అనంతపురం నగరంలోని డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదురుగా 5వ రోజు కూడా నిరసన వ్యక్తం చేశారు. కళ్లకు గంతలు కట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిహెచ్ఓలు మాట్లాడుతూ 5 రోజులుగా తాము రోడ్డుకి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే కనీసం ప్రభుత్వం చర్చలకు కూడా పిలవడం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే వైద్య సేవలు ఆగిపోయాయని, రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ప్రభుత్వ నిబంధనలే అమలు చేయాలని చెబుతున్నామన్నారు. ఆయుష్మాన్ భారత్ నిబంధన మేరకు 6 ఏళ్లు పనిచేసిన వారిని రెగ్యులర్ చేసి ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలన్నారు. క్లినిక్ అద్దెలు చెల్లించాలని, నిర్దిష్టమైన జాబ్ చార్టు ఉండాలని, ఎస్ఆర్ఎస్ నుండి మినహాయించాలని ఇలాంటి 13 డిమాండ్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వం స్పందించేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ రోజు సమ్మె 5వ రోజుకు వచ్చింది సార్. గత నెల 24వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నారు సిహెచ్ఓలు. మళ్ళీ ప్రభుత్వానికి సిహెచ్ఓలు అక్కర్లేదా ఏంటి అనేది మాకు అర్థం కావడం లేదు. పల్లెల నుంచి అందరూ మారుమూల పల్లెల్లోనే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో అందరూ పని చేస్తున్నారు. అక్కడ నుంచి మాకు పేషెంట్లు కాల్ చేస్తున్నారు, ఆశా వర్కర్లు కూడా కాల్ చేస్తున్నారు. మేడం మీరు డ్యూటీకి రారా, పేషెంట్లు అందరూ వచ్చి బయట వెయిట్ చేసి వెళ్తున్నారు, ట్యాబ్లెట్స్ లేవు, మాకు ఏ ట్యాబ్లెట్స్ ఇవ్వాలో అర్థం కావడం లేదు అని చెప్పి అంటున్నారు. కానీ పై అధికారులు, ప్రభుత్వం మాత్రం నీరుకు నిమ్మెత్తినట్టు ఉంది. ఇంతవరకు మాకు ఎటువంటి సలహాలు కానీ లేదా ఎటువంటి చర్చలకి కానీ పిలవడం జరగలేదు సార్. ఏంటి అనేది మాకు కూడా అర్థం కావడం లేదు. ఈరోజు కూడా 5వ రోజు జరుగుతోంది ధర్నా. శాంతియుతంగానే చేస్తున్నాము. మేము కోరుకునేది ఒక్కటే, 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన సిహెచ్ఓలకి దయచేసి రెగ్యులర్ చేయాలని, 23% ఎన్హెచ్ఎంతో పాటుగా మాకు కూడా హైక్ అందించాలని, పిఎఫ్ ఏదైతే ఉందో దాన్ని మధ్యలో తీసేయడం జరిగింది, ఆ పిఎఫ్ని మళ్ళీ ఒకసారి రీస్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మేమేమి గొంతమ్మ కోరికలు కోరడం లేదు, న్యాయబద్ధమైన కోరికలే కోరుతున్నాము. అన్ని జిల్లాల వారీగా కూడా ఇదే పరిస్థితి ఉంది. కానీ పైన పెద్దలు, ప్రభుత్వ అధికారులు ఎవ్వరూ ఏమీ స్పందించడం లేదు. అసలు వాళ్ళకి మేము అవసరం లేదన్నట్టుగానే ఉందో లేకపోతే కళ్ళు మూసుకొని ఉన్నారో మాకు తెలియట్లేదు సార్. దయచేసి మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా ఒకటే మేము మరీ ప్రతిరోజు కోరుకుంటా అనేది ఒక్కటే, చర్చలకి పిలవాలని చెప్పి, మాకు న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. మీడియా మిత్రులకి నమస్కారం సార్. గడిచిన కొన్ని దినాల నుండి మేము గవర్నమెంట్ని అప్రోచ్ అవుతున్నాం, మా సమస్యలని విన్నవిస్తున్నాం. కానీ గవర్నమెంట్ కానీ, అంటే మా పైన ఉన్న అధికారులు కానీ, అలాగే ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈరోజు మేము 5వ రోజుకి మేము సభ తీసుకొని రావడం జరిగింది. ఎన్నో సమస్యలు మేము ముందుకు తీసుకొస్తున్నాం మీ మీడియా సాక్షిగా. 2018లో ఒక కొత్త ప్రోగ్రామ్ని తీసుకొని గ్రామీణ ప్రాంతాలలో ఎన్నో సేవల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అందులో బీఎస్సీ గ్రాడ్యుయేషన్ చేసిన, అంటే ఉన్నత చదువులు చదువుకున్న వారిని అక్కడ నియమించడం జరిగింది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో మనం వైద్య సేవలు అందించడం ఎంతో కష్టమైన తరమైన పని. అలాంటి స్థలాలలో ఒక గ్రాడ్యుయేషన్ చేసుకున్న ఒక క్యాండిడేట్ అక్కడికి వెళ్ళి కొద్దిమంది అక్కడే నివసిస్తున్నారు చాలా కష్టాల మధ్య. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, కొన్ని చోట్ల కనీసం బస్సులు, ఆటోలు కూడా వెళ్ళలేని పరిస్థితి, కాలినడకను కూడా వెళ్తున్నారు. ఎన్నో గిరిజన ప్రాంతాలలో ఆ నదులు దాటుకుంటూ కూడా వెళ్తున్నారు. అలాంటి చోట్ల ఎంతో అన్యాయంగా జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మేము మీ మీడియా సాక్షిగా మేము ముఖ్యంగా 8 డిమాండ్స్ని మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది. గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏవైతే ఇచ్చారో అదే మేము మాట్లాడుతున్నాం. 6 సంవత్సరాలు పూర్తయిన సిహెచ్ఓ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే బీఎస్సీ అలాగే ఎంఎస్సీ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలాగే వాళ్ళని రెగ్యులర్ చేయాలని మీ మీడియా సాక్షిగా మేము కోరుతున్నాం. ఇన్నిసార్లు మేము తీసుకొని వచ్చినా కూడా గవర్నమెంట్ ఎలాంటి చర్య తీసుకోకుండా, అంటే ఎలాంటి చర్చలకు పిలవకుండా, సమస్యలు అంటే మీరు అవసరం లేదన్న వైఖరిలో వాళ్ళు ముందుకెళ్తున్నారు. మీ మీడియా సాక్షిగా మేము ఒక్కటే ప్రశ్నించాలనుకుంటున్నాం, మేము ఒక్కటే మా మనవిని తెలియజేయాలనుకుంటున్నాం. ఏదైతే 23% హైక్ తీసుకొని ఎన్హెచ్ఎంలో మేము కూడా ఒక భాగమే, కానీ సవతి ప్రేమ చూపిస్తూ వాళ్ళకి మాత్రమే 23% ఇచ్చి మమ్మల్ని అనగదొక్కటం ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకొని చాలామంది మంచి ఉద్యోగాలు వదిలేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో, మన సొంత ప్రాంతాలలో, మన సొంత జిల్లాలలో ప్రభుత్వం కల్పించిన యొక్క అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటూ చాలా కష్టతరమైన పరిస్థితిలో ఒక కోవిడ్ లాంటి ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు ముందుగా మమ్మల్ని తీసుకొని అక్కడ
టెర్షరీ హాస్పిటల్స్లో కూడా మమ్మల్ని మా వైద్య సేవలు ఏమాత్రం మేము తక్కువ చేయకుండా మా ప్రాణాలని సైతం ఈవెన్ కోవిడ్ పాజిటివ్ పెట్టుకొని కూడా మేము డ్యూటీలు చేశాం సార్. మీ మీడియా సాక్షిగా మేము ఒక్కటే విన్నవిస్తున్నాం, ఏవైతే మాకు రావాల్సిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చాలని, అలాగే మీ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేయాలనుకుంటున్నాం గవర్నమెంట్ని.